Garuda Express, an international courier service. డోక్లాం ప్రాంత వివాదం కారణంగా భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. కాశ్మీర్లో పాకిస్తాన్తో కలిసి మా సైన్యం అడుగు పెడుతుందని చైనా కయ్యాన్ని కాల్దువగా భారత్ కూడా అంతే ధీటుగా బదిలిచ్చింది. డోక్లాంలో చైనా సైన్యం రోడ్డు నిర్మాణం చేపట్టడాన్ని నిలువరించిన భారత్ ఆర్మీ అక్కడే టెంట్లు వేసుకుని తిష్టవేసింది. చైనా ఎంత హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు సరికదా, డోక్లాం విషయంలో ఎంతవరకు వెళ్ళడానికైనా సరే వెనుకాడలేదు భారత్. దీంతో చిర్రెత్తుకొచ్చిన చైనా వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చింది. మాతో పెట్టుకుంటే కొండను ఢీకొన్నట్టే, మర్యాదగా వెనక్కి మళ్ళండి అంటూ చైనా భారత సైన్యాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అయినా ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు లభించడంతో భారత్ ఆర్మీ ఇంచు కూడా వెనక్కి తగ్గలేదు. ఏం పీక్కుంటావో పీక్కోపో అన్నట్టుగా సైన్యం 24 గంటలు కాపలా ఉండి సరిహద్దులను కాపాడుతోంది. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో పాల్గొనడానికి అజిత్ దోవల్ చైనా వెళ్లారు. ఇదిగో డోక్లాం ఉద్రిక్తలకు కారణమైన వ్యక్తి ఇతడే. 2 దేశాల మధ్య సమస్యల్ని అసలు ఇతను ఎట్లా పరిష్కరిస్తాడు అంటూ చైనా మీడియా మన జాతీయ భద్రతా సలహాదారు మీద దుమ్మెత్తిపోసింది. సీన్ కట్ చేస్తే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ చైనాలో అడుగు పెట్టాక విదేశీ వ్యవహారాల్ని పర్యవేక్షించే యాంగ్ జైచితో సమావేశమయ్యాడు. అంతే, ఒక్క భేటీతో చైనా వ్యవహార శైలిలో మొత్తం మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఏ మంత్రం వేశాడో, ఏ మాయ వేశాడో, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడో తెలియదు కానీ చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ అజిత్ దోవల్ని ఆకాశానికి ఎత్తేసింది. 2 దేశాలు పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలంటూ కొత్త పలివ అందుకుంది చైనా మీడియా. అటు చైనా ప్రభుత్వం కూడా మెట్టు దిగొచ్చింది. యుద్ధం వద్దు, శాంతి ముద్దంటూ శాంతి ప్రవచనాలు వెల్లవేస్తోంది. ఇప్పుడు చైనా భూభాగంలోకి భారత సైన్యం అడుగుపెట్టింది. వెంటనే వెనక్కి మళ్ళకపోతే తీవ్ర పరిస్థితులు తప్పవని నిన్నటి వరకు హెచ్చరించిన చైనా ఇప్పుడు దాదాపుగా మెత్తబడినట్టు కనిపిస్తోంది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలంటే ముందుగా మీ సైన్యం వెనక్కి మళ్లాల్సిందే అని బెట్టు చేసిన చైనా క్రమక్రమంగా ఇప్పుడు వెనక్కి తగ్గుతోంది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల్లాగే భారత్లోనూ సమస్యలున్నాయి. తమ ప్రజలకు ఏది మేలు చేస్తుందో భారత్ అర్థం చేసుకోవాలి. భారత్ బలమైన దేశంగా అవతరించాలని కోరుకుంటున్నాం. భారతదేశంతో భుజం కలిపి పనిచేయడానికి చైనా సిద్ధం అంటూ చైనా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మరో విషయం ఏంటంటే భారత జేమ్స్ బాండ్ దోవల్ చైనా అధ్యక్షుడు సహా ఇతర కీలక నేతల్ని కూడా కలిసి అక్కడే సరిహద్దు సమస్యల గురించి చర్చించే అవకాశం కూడా కనపడుతోంది. దోవల్ ఎఫెక్ట్తో నిజంగానే చైనా మారిందా, నటిస్తుందా? ఒకవేళ నటిస్తే మాత్రం భారత జేమ్స్ బాండ్ దోవల్కి మీట ఎక్కడ నొక్కాలో బాగా తెలుసు. అక్కడే నొక్కి మళ్ళీ ఇండియాకు వస్తాడు. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.